వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ ప్రవళిక. మనం డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తుంటాం. వాటిని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో చాలా మందికి అవగాహన ఉండదు. డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ లేక గోల్డ్ ఈ ఆప్షన్స్కి వెళ్తుంటారు. షేర్ మార్కెట్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, వీటిలో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి అనే విషయాలను మనకు తెలియజేయడానికి మాధవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా మీ గురించి చెప్పండి మేడం. మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సో బేసికల్లీ ఫ్రమ్ ఆంధ్ర అండి, వైజాగ్లో ఉన్నాము. బేసిక్ స్టడీస్ అంతా అక్కడే. తర్వాత ఆఫ్టర్ మై గెటింగ్ మ్యారీడ్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం. సో ఇట్స్ బీన్ 10 years 12 years ఐఎమ్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సో ఇప్పుడు నేను తెలంగాణ అనే చెప్పాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత లైక్ ఐ హ్యావ్ డన్ మై MBA చేసి అప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చాము. సో ఎట్ ద టైమ్ ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ హౌ టు స్టార్ట్ మై కెరియర్. సో నాకెవరు గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు. సో అంటే ఫ్రెషర్కి ఎలా అయితే ఉంటుందో అలాంటి కన్ఫ్యూజన్ ఉండేది. సో ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట, ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జస్ట్ MBAతో వెళ్తూ ఉంటే అంత మనకి ప్రొఫైల్స్ రావట్లేదు. సో నేను ఏం చేశానంటే కొన్ని కోర్సెస్ చేశాను. అప్పట్లోనే NISM అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొన్ని కోర్సెస్, అంటే అప్పట్లోనే నాకు స్టాక్ మార్కెట్స్ అన్నా మ్యూచువల్ ఫండ్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్. సో అందుకని అది ఎందుకంటే చాలా డైనమిక్గా ఉంటుంది. సో ఐ లైక్ దట్ స్టాక్ మార్కెట్స్ నేర్చుకోవాలి, ఇంకా వాటి గురించి తెలుసుకోవాలి. కరెన్సీ మార్కెట్స్ ఉంటాయి, కమోడిటీ మార్కెట్ ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి నేర్చుకోవాలని చెప్పి సో ఐ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ లైక్ ఏదైనా స్పెషలైజ్డ్ ఏదైనా చెయ్యాలి అని అనుకునేటప్పుడు నాకు NISM కోర్సెస్ గురించి చెప్పారు. నేను NISM కోర్సెస్ గురించి తెలుసుకున్నాను, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది. సో అందులో ఏంటంటే మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి, లైక్ ఈక్విటీ మార్కెట్స్ అని, లేకపోతే డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ, కమోడిటీస్, మర్చెంట్ బ్యాంకింగ్, సో మెనీ మాడ్యూల్స్, ఆల్మోస్ట్ 40 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో నేను ఈ 4-5 మాడ్యూల్స్ ఎగ్జామ్స్ రాశాను, పాస్ అయ్యాను. సో ఇమ్మీడియట్లీ ఐ గాట్ జాబ్ ఇన్ కార్వీలో వెంటనే నాకు జాబ్ వచ్చింది. సో దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరియర్. కొంచెం అప్పుడు నాకు ఈజీ అనిపించింది ఆఫ్టర్ డన్ మై దట్ సర్టిఫికేషన్స్. ఎందుకంటే అది కొంచెం స్కిల్ ఓరియంటెడ్, వాళ్ళు గుర్తించారు, ఓకే ఐ గాట్ సర్టన్ స్కిల్స్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పేసి. దెన్ ఐ బీన్ ఇన్ టు ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. అప్పట్లో నేను కమోడిటీస్ మార్కెట్లో నేను ట్రేడింగ్ యాజ్ అ ఫ్రెషర్గా చేసేదన్నమాట. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. దెన్ ఇట్స్ బీన్ వండర్ఫుల్ అండి. ఒక 1 year 2 years చేసిన తర్వాత దెన్ వాట్ నెక్స్ట్, ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే థాట్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు అక్కడ మా కంపెనీలో ఒకరు మాకు సజెస్ట్ చేశారనమాట, ఏంటంటే ఈ CFP అనే ప్రోగ్రామ్ చేయండి మేడం, అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటారు. అది US బేస్డ్ ప్రోగ్రామ్ అండి. ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ న్యూఢిల్లీ నుంచి చేశాను ఆ ప్రోగ్రామ్ నేను. సో అది నేను చేయడానికి మళ్ళీ ఐ టుక్ ద బ్రేక్ ఫ్రమ్ జాబ్ అండ్ ఐ హ్యావ్ డన్ దట్ పర్టికులర్ కోర్స్. చాలా అంటే అప్పట్లో అది ఇప్పటికే CFP అంటే చాలామందికి తెలియదు. సో ఇండియాలో ఇప్పటి వరకు కూడా 2000 మందే ఉన్నారు CFPs. సో అందులో నేను ఒకరు అనమాట. సో మన AP, ఆంధ్ర, అదే తెలంగాణలో అయితే మాత్రం మ్యాక్సిమం ఒక 100 people ఉండుంటారు. సో ఈ CFP అనే దాని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, అసలు తెలిసినా సరే తక్కువ ఉన్నారు. సో ఈ CFP అనే ప్రోగ్రామ్ అప్పట్లో నాకు వాళ్ళు చెప్పడము, నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇంకా ఐ డోంట్ వాంట్ టు డూ ద జాబ్, ఇంకా అక్కడి నుంచి నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. సో ఐ వాంటెడ్ టు, అంటే నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానో లైక్ యాజ్ అ స్టూడెంట్, మిగతా స్టూడెంట్స్ అలా ఆ కెరియర్లో కానీ అలా ఫ్రెషర్ టైంలో కానీ అలా ఎవరు సఫర్ అవ్వకూడదు. ఐ నీడ్ టు డూ సంథింగ్, సమ్ కెరియర్ గైడెన్స్ నేనే ఎందుకు ఇవ్వకూడదు. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాన్ త్రూ, వై డోంట్ ఐ గైడ్ సంబడి ఎల్స్. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో ఇమ్మీడియట్లీ ఐ హ్యావ్ కెప్ట్ మై గోల్, నేను ఒకటి స్టార్ట్ చేయాలి అనేసి అప్పుడు నా పేరు మీద నేను మాధవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి, అంటే MBA కానీ BCom కానీ, నేను చాలామందిని CH పీపుల్ని చూశానండి. అంటే మనం చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తూ ఉంటారు కదా, అందులో మేబీ ఒక 100 మెంబర్లో ఒక్కరే అవుతారు చార్టర్డ్ అకౌంటెంట్. ఎందుకంటే చాలా టఫ్గా ఉంటుంది. సో మిగతా వాళ్ళందరికీ ఏంటంటే దే డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్.
అది 2 years ట్రై చేస్తారు, 3 years ట్రై చేస్తారు, 4 years ట్రై చేస్తారు, కానీ అది కంప్లీట్ అవ్వదు. మీకు తెలుసు కదా సిఏ ఎంత కష్టంగా ఉంటుంది ఆ కోర్సు. సో వాళ్ళకి నేను ఏంటంటే మీరు ఎలాగో అది కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి దిస్ ఈజ్ అ బెటర్ కోర్స్. ఎందుకంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ చేయండి అంటే సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ కంప్లీటెడ్ దట్ కోర్స్. అగైన్ దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ టు ద ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇలా వాళ్ళని కొంచెం ఈ సిఏ డిస్కంటిన్యూ చేసి ఎటు వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే ఒకవైపు డిగ్రీ కూడా అవ్వదు, ఎందుకంటే ఇంటర్ నుంచే వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒకవైపు డిగ్రీ ఉండదు, ఒకవైపు ఇంకే ప్రొఫెషనల్ కోర్స్ ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళు 3-4 years దాంతోనే స్ట్రగుల్ అవుతారు కంప్లీట్ అవుతుంది అని. సో అలాంటి వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వడము. తర్వాత ఎంబీఏ ఫ్రెషర్స్, ఎంబీఏ అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. తర్వాత మనకి ఎస్పెషలీ ఈ బీకామ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే వీళ్ళందరికీ ఏంటంటే జస్ట్ మేము డిగ్రీ చేసామంటే కానీ లేకపోతే సిఏ డిస్కంటిన్యూడ్, ఎంబీఏ ఫ్రెషర్ అనగానే వాళ్ళకి ఏ జాబ్స్ చేయాలో తెలియదు, అక్కడ నుంచి కెరియర్ని ఎలా తీసుకెళ్లాలో తెలియదు. దే ఆర్ ఫ్రమ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. సో వాళ్ళకి ఏంటంటే నేను ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఒక 2 months to 6 months ట్రైనింగ్ ఇచ్చి ఆన్ డిఫరెంట్ మాడ్యూల్స్ లైక్ స్టాక్ మార్కెట్ కోర్సెస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ అండ్ తర్వాత మనకి మ్యూచువల్ ఫండ్, ఇలాంటి వాటి మీద మేము కోర్సెస్ ఇచ్చి వాళ్ళ చేత ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేయించేవాళ్ళం అండి, విచ్ ఈజ్ రికగ్నైజ్డ్. ఓకే మేడం, మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎంబీఏ ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ నేర్చుకోవాలంటే బేసిక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండే ఉండాలా లేకపోతే ఎవరైనా చేయొచ్చు? మనం మోస్ట్లీ చూస్తుంటాం బీటెక్ చేసి కూడా షేర్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. డెఫినెట్లీ అండి, వెరీ గుడ్ క్వశ్చన్. సో చాలా మంది అలానేనండి అడిగేవారు, మేడం మరి మేము బీటెక్ చేసాము, ఎంసీఏ చేసాము, ఎంసీఏ చేసిన తర్వాత మాకు అది నచ్చలేదు, మళ్ళీ మేము ఇటువైపు రావాలనుకుంటున్నాము, ఫైనాన్షియల్ సర్వీసెస్ సైడ్ రావాలనుకుంటున్నాము, సో మేము చేయొచ్చా? ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉంటారు. సో నౌ దే వాంటెడ్ టు షిఫ్ట్ టు దిస్ కెరియర్. ఎనీ వన్ కెన్ డూ దట్ అండి. జస్ట్ మాకేంటంటే ఏదో ఒక డిగ్రీ ఉంటే చాలు. అది మీరు బీటెక్ చేశారా, ఎంసీఏ చేశారా, ఎంఎస్సి, ఈవెన్ బీఫార్మసీ ఆల్సో. వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీస్ కనపడట్లేదు. సో దే వాంటెడ్ టు షిఫ్ట్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్కి వెళ్తే ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంకింగ్ జాబ్స్లోకి ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఉంటుంది, స్టాక్ మార్కెట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉంటాయి లైక్ ఏంజల్ బ్రోకింగ్, ఇండియా ఇన్ఫోలైన్, ఇలాంటి చాలా, మోతిలాల్ ఓస్వాల్, ఇలాంటి చాలా బ్రోకింగ్ కంపెనీస్లో మీకు ఉంటాయి. తర్వాత కేపీఓస్ అంటారండి, అంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. అంటే ఈ కంపెనీస్ ఏంటంటే మనకి మీరు వినే ఉంటారు లైక్ దెర్ ఆర్ విప్రో ఉంటుంది, కాగ్నిజెంట్ అనే కంపెనీ ఉంది, తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు ఈ కేపీఓస్లో. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. మీరు కానీ ఈ సర్టిఫికేషన్స్ చేశారంటే దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ దిస్ ఏరియా. ఇట్ కుడ్ బి ఎనీబడి అండి, యూ కెన్ బీ ఎ బీటెక్. మీరు గమనించారో లేదో మన బ్యాంక్స్లోకి వెళ్తే అందరు బీటెక్కే ఉంటుంది. మీరు అక్కడ మేనేజర్స్ని మీరు క్వాలిఫికేషన్ చూస్తే అందరూ బీటెక్కే ఉంది. మరి ఎట్లా చేశారు వాళ్ళు? ఈవెన్ దో దే ఆర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ వర్కింగ్ ఇన్ జాబ్స్. సో దే ఆర్ ఫుల్-ఫ్లెడ్జ్లీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో నో నీడ్ టు వరీ అండి, ఎనీ వన్ కెన్ డూ ఇట్. ఐదర్ యువర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వాలని ఏమీ లేదండి, ఎనీ వన్ కెన్ కమ్ అండ్ డూ దిస్ ప్రోగ్రామ్స్. ఓకే మేడం, డ్యూరేషన్ ఎంత ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్కి? ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. అంటే మినిమం 2 months అయితే ఇవ్వాలండి. సో ఈ మినిమం 2 monthsలోనే మీరు కొన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేయొచ్చు. చెప్పాను కదా స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి డెరివేటివ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈక్విటీ మార్కెట్, ఈక్విటీ బేస్డ్ బయింగ్ ఎలా చేయాలి, వీటి మీద మనకి ఒక కోర్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, కరెన్సీ ఉంటుంది, కమోడిటీ, ఇలాంటి మాడ్యూల్స్. సో అట్లీస్ట్ మీరు 2-3 మాడ్యూల్స్ అయినా ఫినిష్ చేస్తే మనం ఏంటంటే బీకామ్తో పాటు మేము ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫినిష్ చేశాము అనేది మీరు పెట్టారనుకోండి, యూ విల్ గెట్ సమ్ గుడ్ ప్రొఫైల్ మీకు రావడం కానీ, మంచి కంపెనీస్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ రావడం కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా మీరు కన్సల్టెన్సీస్కి వెళ్ళినా మీ ఆ ఎక్స్ట్రా ఆ క్వాలిఫికేషన్స్ వల్ల మీకు జాబ్స్ వస్తాయి. తర్వాత మీకు చాలా జాబ్ పోర్టల్స్ వచ్చాయి, నౌకరీ వచ్చింది, వాటిల్లో కూడా మీరు ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయని మీరు అప్లోడ్ చేశారనుకోండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ కాల్స్ అనమాట. సో ఇవేంటంటే నేషన్ వైడ్ ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కాబట్టి, సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. దీనికి ఆథరైజేషన్ ఉందా? నేషన్ వైడ్, ఎందుకంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సో నేషనల్ స్టాక్ సెబీ వాళ్ళ ఆథరైజేషనే ఉంది.
సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళదే మనకి ఆథరైజేషన్ ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ లైక్ దీనికి ఆథరైజేషన్ ఉంటుందా లేదా, జాబ్స్ వస్తాయా రాదా అని ఏమీ మీరు పెట్టుకోకండి. ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ఇండియా. మీరు ఎక్కడికి వెళ్ళినా వీటికి రికగ్నిషన్ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇప్పుడు నేను చెప్పిన కేపీఓస్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ చూసే ఉంటారు, ముత్తూట్ ఫైనాన్స్, మనపురం. సో ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ ఫైనాన్షియల్ టెర్మినాలజీ అనేది ఉందనుకోండి, యూ కెన్ యాడ్ సమ్ మోర్ కెరియర్కి మీకు కొంచెం అది యాడ్ ఆన్స్ లాగా మీకు ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ యూజ్ అవుతాయి. సో మీకు మ్యాక్సిమం కాస్ట్ ఒక 10,000 to 15,000 అవుతుందండి. ఎగ్జామినేషన్ ఫీజెస్ మీకు 1,500, 1,800 పర్ మాడ్యూల్ ఉంటుంది. మా ట్రైనింగ్ ఫీజు 10,000, 15,000 మధ్యలోనే ఉంటుంది. అండ్ 2 monthsలోనే మీరు నేర్చుకోవచ్చు. ఇంక ఇది కాకుండా ఇంకా నేను చెప్పాను కదా, నేను సిఎఫ్పి. సో ఆ తర్వాత ఇప్పుడు మీ మిడ్ అంటే మేనేజర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనకు అప్గ్రేడేషన్ అవసరం అవుతుంది. సో అప్పుడు మనము ఈ సిఎఫ్పి కోర్స్ మీరు చేయొచ్చు. బట్ దీనికి ఏంటంటే మనకి ఎక్కువ టైం అవసరం అవుతుంది. మ్యాక్సిమం మీకు 1 year పట్టొచ్చు. అండ్ కాస్ట్ కూడా మీకు 50,000 to 80,000 వరకు అవుతుంది. సో మేము ఏంటంటే రెండు, అంటే అందరూ అలా ఎఫర్ట్ చేయలేరు కదా, సో మేము 2 ఆప్షన్స్ ఇస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డూ నార్మల్లో కొన్ని మాడ్యూల్స్ చేయాలి అంటే 10,000-15,000లో అయిపోతుంది, 2-3 monthsలో అయిపోతుంది. మీరు చేసి కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. లేదు ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్, నేను ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా చేయాలి అనేది మీ డ్రీమ్ అనుకోండి, దెన్ వీ విల్ మేక్ దెమ్ టు షిఫ్ట్ టు సిఎఫ్పి ప్రోగ్రామ్ చేయండి అనేది మేము గైడ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు డూ ఇట్. చాలామంది ఏమనుకుంటారంటే మేము చేయగలమా, మేము ఇది ఈజీగా చేయగలమా, మేము యావరేజ్ స్టూడెంటే, మాకు ఇంగ్లీష్ అంతగా రాదు, ఇలాంటి మాకు ఎక్కువగా వస్తాయండి. బట్ డోంట్ వరీ, ఇది మీకు మల్టిపుల్ చాయిసే ఉంటుందండి, ఏబిసిడి ఉంటుంది, అది మీరు టిక్ చేయటమే. సో ఇట్స్ వెరీ ఈజీ టు కంప్లీట్. అండ్ యావరేజ్ స్టూడెంట్ కూడా కంప్లీట్ చేయొచ్చు. మన సిఏ అంత కష్టం అయితే ఉండదు, చార్టెడ్ అకౌంటెంట్ లాగా అంత టఫ్ అయితే ఉండదు. ఓకే, మీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత వారికి ప్లేస్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ? మా దగ్గర కొన్ని కంపెనీస్ మాతో టైఅప్ ఉన్నాయండి ఆల్రెడీ. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ ఆర్ లుకింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే ఇలాంటి ట్రైనింగ్ ఉన్న స్టూడెంట్స్ కోసం చాలా కంపెనీస్ చూస్తున్నాయి. సో వాళ్ళు ఇవి సెర్చ్ చేసినప్పుడు మా ఇన్స్టిట్యూట్ వస్తుంది. లైక్ దే నో దట్ ఈ స్టూడెంట్స్ మాధవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంటారని వాళ్ళు మాకు మెయిల్స్ పెడతారు, మేడం ఈ స్టూడెంట్స్ని పంపించండి, వీ విల్ గివ్ దెమ్ ద జాబ్, మాకు ఇలాంటి స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్స్ కావాలి అని వాళ్ళే మాకు అప్రోచ్ అవుతారు. మేము వాళ్ళని మా స్టూడెంట్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పటికీ మాకు మొన్న కూడా లైక్ వీ హ్యావ్ గాట్ వన్ కంపెనీ, ఫిన్బ్రిడ్జ్ అని ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిందనమాట. ఇలా మాకు చాలా కంపెనీస్ మా దగ్గరకు వస్తాయన్నమాట ఫర్ ద స్టూడెంట్స్ టు టేక్ ఇట్. ఇలా మేము ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు కూడా ఈ సర్టిఫికేషన్ కోర్సెస్తో మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. ఎందుకంటే మా అసిస్టెంట్స్ మీదే మీరు డిపెండ్ అవ్వాలని లేదు. మీరు ఎక్కడైనా కన్సల్టెన్సీస్కి వెళ్ళడం కానీ, జాబ్ పోర్టల్స్లో నౌకరీ ఇలాంటి వాటిల్లో కూడా మీరు అప్లోడ్ చేసుకున్నారనుకోండి మీకు CV, ఈ సర్టిఫికేషన్స్తో మీకు ఇమ్మీడియట్గా కాల్స్ వస్తాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ద జాబ్, బట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈ నాలెడ్జ్ని ఎలా మనం గెయిన్ చేయాలి, ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ని ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే యూ కెన్ సక్సెస్ఫుల్లీ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ సెక్టార్. మీ దగ్గర ట్రైనింగ్ ఫినిష్ చేసి అండ్ బయటికి వెళ్ళి కెరియర్లో కానీ షేర్ మార్కెట్లో కూడా చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని మీరు చూసే ఉంటారు. వారిని చూసి మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంటారు? యా అండి, సో ఐ ఫీల్ సో హ్యాపీ. వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, మేడం నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. సో లైక్ జియోజిట్లోని మాకు కేరళలో డైరెక్ట్గా సిఎఫ్పి అయిన తర్వాత మేనేజర్ క్యాడర్లోనే వాళ్ళకి జాబ్స్ వచ్చాయన్నమాట. సో వెన్ ఎవర్ దే యూస్ టు కమ్ ఇక్కడికి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి, సో వాళ్ళు కూడా మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు. ఎగ్జాంపుల్ మా దగ్గర జాబ్ వచ్చి మీరు పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, మిగతా స్టూడెంట్స్కి వాళ్ళ కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే వెంటనే మాకు గ్రూప్ ఉంటుంది. సో ఎంటైర్ మా సిఎఫ్పి స్టూడెంట్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో వెంటనే పోస్ట్ చేస్తారనమాట. సో ఈవెన్ ఐ డూ ఆస్క్ ప్లీజ్ డూ హెల్ప్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఆల్సో టు గివ్స్ ఆపర్చునిటీ ఇన్ యువర్ ఆర్గనైజేషన్స్లో. మీకు ఏమైనా మీకు వేకెన్సీస్ ఉంటే మన స్టూడెంట్స్కి చెప్పండి అంటే వాళ్ళు కూడా చెప్తారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ దే సీ దేర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ దేర్ జాబ్స్. ఓకే, అండ్ షేర్ మార్కెట్ అంటే చాలా రిస్కీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సెకండ్కి ఇలా నెంబర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఆ టైంలో వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని చాలా టెన్షన్స్తోనే అమౌంట్ అనేది లాస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు వాళ్ళు ఎలా ఉండాలి షేర్ మార్కెట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు?
సో డెఫినెట్లీ అండి, అంటే ఫస్ట్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ స్టాక్ మార్కెట్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకోవడం, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఏమైందంటే రియల్ ఎస్టేట్ అనేది అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. ఎవరు అన్ని లక్షలు పెట్టే అంత స్తోమత ఉండడం లేదు, అంత ఇన్కమ్స్. ఎందుకంటే ఇప్పుడు రేట్లు చాలా పెరిగిపోయాయి రియల్ ఎస్టేట్లో. ఆ తర్వాత ఇప్పుడు మనం బ్యాంక్ డిపాజిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ 4%, 5% ఇస్తున్నారు. అంటే మీరు ₹1,00,000 పెడితే ఒక సంవత్సరం తర్వాత 5,000 వస్తాయి. సో అది ఆ ఆప్షన్ వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో అంతకు తగ్గట్టుగా బ్యాంకు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదు. ప్రీవియస్లీ మనకి 12% వచ్చేటప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా పీపీఎఫ్లో కానీ, ఈ పోస్ట్ ఆఫీసుల్లో కానీ, బ్యాంక్ ఎఫ్డీల్లో కానీ పెట్టుకున్నారు, హ్యాపీగా పెట్టుకున్నారు, అంత బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ మనకి డ్రాస్టికల్లీ 12% నుంచి 10 తర్వాత మళ్ళీ 8 తర్వాత 6, ఇప్పుడు 4కి వెళ్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత నౌ దే వాంటెడ్ టు, అమ్మో ఇది ఇంకా మనకి వర్కౌట్ అవ్వదు, సో వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ మోర్. ఇంకెక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో మనం పెట్టుకోవాల్సిందే. ఇంకా ద ఓల్డ్ ప్యాటర్న్స్ ఏదైతే గోల్డ్, తర్వాత మనకి రియల్ ఎస్టేట్, ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్, పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఈ పెట్టే వాళ్ళందరూ కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు. అందుకని ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎప్పుడైతే అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయో ఆల్టర్నేటివ్స్ వెతకడం మొదలుపెట్టారు. సో ఈ ఆల్టర్నేటివ్స్లో మనకి బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్స్ విచ్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. అంటే ఎవరైతే ఒక 5 years 10 years మేము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళకి అసలు ప్రాబ్లం ఏమీ ఉండదండి. బట్ ఏంటంటే కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాలి, అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో ఎవరో కొలీగ్స్ చెప్పారని, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని, లేకపోతే యూట్యూబ్లో ఏదో నేర్చేసుకొని, లేకపోతే గూగుల్లో ఏదో చదివేసి అట్లా చేయడం వల్ల ఏంటంటే కెనాట్ బి సక్సెస్. మీరు అన్నట్టుగా డబ్బులు పోతూ ఉంటాయి. సో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అందులో ఉండే రిటర్న్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా రిస్క్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ అవుతాము, ఇవన్నీ నేర్చుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ మన వాళ్ళంతా రివర్స్ చేస్తారు, ముందు అక్కడ డబ్బులు పోగొట్టుకుంటారు, ఆ తర్వాత వచ్చి నేర్చుకోవడం మొదలు పెడతారు. అక్కడ మనకి ప్రాబ్లం వస్తుందండి. చాలా మంది మేము చూసాం, ముందు స్టాక్ మార్కెట్లో పెట్టేస్తారు, ఎక్సైట్మెంట్, ఇది చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి కదా, యాప్ ఒకటి ఓపెన్ చేస్తారు, యాప్ స్టాక్ అంటారు, లేకపోతే గ్రో యాప్ అంటారు, వెంటనే ఓపెన్ చేస్తారు, అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక మనీ ఉన్నప్పుడల్లా అందులో పెట్టేసి వాళ్ళు ట్రేడింగ్ చేయడము, ఇన్వెస్ట్ చేయడం, వాళ్ళంతా మిక్స్ చేస్తారనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తారు, వెళ్ళి ట్రేడ్ చేయడం మొదలు పెడతారు, అమ్మటం కొనటం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఒక స్టాక్ కొని మనం ఒక 5 years 10 years వదిలేయడం, అలానే వెళ్తారు. కానీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత దే కెనాట్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్. ఆ స్టాక్ మార్కెట్లో ఉండే ఆ వాలటిలిటీని వాళ్ళు తీసుకోలేకపోతారు. ఒకేసారి మార్కెట్ క్రాష్ అయిందనుకోండి, వెంటనే ఎగ్జిట్ అయిపోతారు, మళ్ళీ ఎంట్రీ అవుతారు. సో ఇలానే ట్రేడర్గా ఉండే వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట, యాజ్ అ ఇన్వెస్టర్స్, యాజ్ అన్ ట్రేడర్స్. సో ఇంత ఎందుకు జరుగుతుంది అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లేదు అంటే ఎవరైనా, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వీఆర్ దేర్ టు గైడ్ దెమ్. మాలాంటి వాళ్ళ దగ్గరైనా అట్లీస్ట్ గైడెన్స్ తీసుకొని మేము ట్రైనింగ్ ఇస్తాము అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, నాకు తెలియదు మేడం మీరే చేయండి అన్నారనుకోండి, వీ విల్ డూ మేనేజ్ దేర్ పోర్ట్ఫోలియోస్. లేదు మేడం నేను నేను చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో బోత్ ద వే దే హ్యావ్ టు డూ ఇట్. ఇప్పుడు మీ వల్ల కాలేనప్పుడు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, లేదు మీకు అంత టైం ఉంది అంటే యూ లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్. అంతేగాని మీరు తెలియకుండా మాత్రం చేస్తే చాలా వరకు మనీ పోతుందండి. రీసెంట్గా ఒక లేడీ ఇలానే మాకు కాల్ చేసేది, ఎంతసేపు అంటే ఈవెన్ నైట్ 3 o'clock మెసేజ్ పెట్టింది. షీ లాస్ 5 lakhs ఇన్ స్టాక్ మార్కెట్. ఎవరో ఎక్కడి నుంచో, గుజరాత్ నుంచో ఎక్కడి నుండో కాల్స్ చేసి స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారా, మీకు మంత్కి ఇంత ఇస్తాము అని అనగానే ఆమె బిలీవ్ చేసింది. ఆమె బిలీవ్ చేసేసి 1 lakh ఇస్తే 1 lakh పోయింది. వాళ్ళు అన్నారు ఈ 1 lakhని మళ్ళీ రావాలి అంటే ఇంకో 2 lakhs ఇవ్వమన్నారు. సో ఇలా ఆమె ఆల్మోస్ట్ 5 lakhs పోగొట్టుకుందండి. సో ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదంటే నౌ షీ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ టెన్షన్, ఏం చెయ్యాలి. సో అదే అలానే అనమాట, అంత పోగొట్టుకున్న తర్వాత దెన్ దే యూస్ టు గెట్ బ్యాక్. అంటే తీసుకునేటప్పుడే, ఇన్వెస్ట్ చేసేటప్పుడే మీరు ఎవరినైనా
కొంచెం అనలిస్టులను కానీ ఎవరినైనా అప్రోచ్ అయ్యి చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు చేస్తారు, ఏం జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ దే యూస్ టు గెట్ బ్యాక్. సో అలాంటివి మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటివి చాలా కాల్స్ వస్తాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు మంత్లీ ఇంత రిటర్న్స్ వస్తాయి. ప్లీజ్ డోంట్ బిలీవ్ అండి, అది అంత ఈజీ కాదు. ఇలానే మేము చాలా అంటే డైలీ ఐ యూస్ టు టాక్ టు సో మెనీ పీపుల్ కదా, నాకు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు అలా నెమ్మదిగా ముందు మేబీ ఒక 2 months మీకు ఇవ్వచ్చు రిటర్న్స్, ఆ తర్వాత మీ ప్రిన్సిపల్నే మీకు కనిపించదు. సో యూ హ్యావ్ టు బీ సో కేర్ఫుల్ విత్ దిస్ స్టాక్ మార్కెట్స్. ఓకే, మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కంపెనీస్ని ఎలా చూస్ చేసుకోవాలి? అంటే మార్కెట్ని బట్టా లేకపోతే ఆ కంపెనీ యొక్క ఫినాన్షియల్ అకౌంట్స్ని చూసి ఇన్వెస్ట్ చేయాలంటారా? సో మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్ మార్కెట్కి ముందు డిఫరెన్స్ అర్థం చేసుకోవాలండి. స్టాక్ మార్కెట్ అంటే మీరే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరే షేర్స్ స్టాక్స్ సెలెక్ట్ చేసి ఒక 1 lakh 2 lakh పెట్టి మీరు స్టాక్స్ అన్ని కొనుక్కోవడం, మీరే సెలెక్షన్ అంతా చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, మీకు టైం లేదు, మీ దగ్గర అంత క్యాపిటల్ లేదు, 1 lakh 2 lakh అంత క్యాపిటల్ లేదు. సో ఇలాంటి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ పెట్టారనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మీరు అమౌంట్ని ఒక ఫండ్కి ఇచ్చేస్తారు, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తారు. వాళ్ళు బిహాఫ్ ఆఫ్ యూ దే విల్ ఇన్వెస్ట్, మీ బదులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయన స్కీమ్ ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని. ఇందులో చాలా రకాల స్కీమ్స్ ఉంటాయండి, లైక్ ఈక్విటీ స్కీమ్స్, డెట్ స్కీమ్స్, బ్యాలెన్స్డ్ స్కీమ్స్, లిక్విడ్ స్కీమ్స్. ఇక మళ్ళీ ఈక్విటీ స్కీమ్స్లో మళ్ళీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇలాంటివి చాలా వైడ్ వెరైటీ ఉంటాయి. సో ఇది కూడా నార్మల్గా పెట్టడం అనేది తెలియకుండా అంత మంచిది కాదు. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో మేమేమి ఎక్కువగా చాలామంది ఏమనుకుంటారంటే మేడం దగ్గరికి వెళ్తే చాలా ఛార్జ్ చేస్తారు, అలా అనుకొని చాలామంది భయపడిపోతారు. వీ డూ ఛార్జ్ మోర్ టు అడ్వైజ్ అని అట్లా ఏం లేదండి. ఓన్లీ 1000 rupees కన్సల్టెన్సీ ఉంటుంది, 1 time పేమెంట్ ఉంటుంది. వీ విల్ హెల్ప్ యూ టు వాట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ టు సెలెక్ట్. ఎందుకంటే నార్మల్ పర్సన్కి ఇన్ని వివరాలు తెలియదు, ఇన్ని తెలుసుకోవాలంటే కూడా కష్టం అనమాట. సో వాళ్ళకి మేము ఏం చేస్తామంటే వీ విల్ సెలెక్ట్ ద స్కీమ్స్, అంటే వీ విల్ టాక్ టు దెమ్ ఫర్ అబౌట్ ½ an hour. అంటే మీరు అడిగారు కదా స్కీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో ఫస్ట్ టైం హారిజన్ ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉంది, ఇలాంటివి చాలా వివరాలు మేము తెలుసుకున్న తర్వాత కానీ మేము ఒక స్కీమ్ని చెప్పలేము. ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం. అంటే 1 year నుంచి 20-30 years వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం హారిజన్, దీన్ని బట్టి స్కీమ్ మారిపోతుంది, కేటగిరీ మారిపోతుంది అనమాట. సో ఇన్ని కేటగిరీస్ ఉంటాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కీము అంటే చాలా ఏఎంసీస్ కూడా ఉంటాయి, అంటే యాక్సిస్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ, సో మెనీ కంపెనీస్ ఉంటారు. సో మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుంది, ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలనేది. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ టు మేక్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అందులో చాలామంది ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారండి. యాప్స్ ఒకటి బాగా పాపులర్ అయిపోయి వాళ్ళే ఓన్గా గూగుల్కి వెళ్ళిపోతారు, ఫస్ట్ టాప్ స్కీమ్ అని వాళ్ళు టైప్ చేస్తారు, అందులో స్కీమ్ రాగానే పెట్టేస్తారు. బట్ నా క్వశ్చన్ అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే అది జనరల్ స్కీమ్స్ ఏవి బాగున్నాయి కానీ అది మీకు సూట్ అవుతుందా అనేది గూగుల్ చెప్పదు కదా. గూగుల్ ఏంటి జనరల్గా చెప్తుంది, ఇవి బాగున్నాయి అని చెప్తుంది, బట్ అది మీకు బాగుంటుందా అనేది అక్కడ ప్రాబ్లమ్. ఆ స్కీమ్ మంచిగా అయి ఉండొచ్చు, బట్ అది మీకు సెట్ అవుతుందా? అలా చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి వాళ్ళు. అంటే ఇప్పుడు మార్కెట్ బాగున్నంతసేపు మీరు ఓకే ఉంటారు, ఒక్కసారి మార్కెట్ డౌన్ అయ్యి మీకు ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోగానే యూ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు టాక్. యాప్ మీతో మాట్లాడుతుందా? యాప్ మీకు సమాధానం చెప్తుందా? చెప్పదు. సో అదే మీరు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళారనుకోండి, యూ కెన్ కాల్ దెమ్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మా క్లయింట్ 2 రోజుల నుంచి మార్కెట్ బాగా కరెక్ట్ అవుతుంది, వెంటనే కాల్ చేస్తారు, మేడం ఏంటి మేడం ఈరోజు మార్కెట్ బాగా డౌన్ అయింది, స్కీమ్ వాల్యూ కూడా పడిపోయింది అంటే వీ విల్ వెరిఫై అండ్ లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్, ఏం జరిగింది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. లేదు అనుకు ఇప్పుడు మీరే డైరెక్ట్గా యాప్ ద్వారా వెళ్ళారనుకోండి, మీరు ఏం చేస్తారు, వెంటనే ఎగ్జిట్ అయిపోతారు, అమ్మో మార్కెట్ చాలా కరెక్ట్ అయిపోయింది అని భయపడిపోయి దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే అడ్వైజర్ల ద్వారా వెళ్తే చాలా కమిషన్స్ వెళ్ళిపోతాయి, చాలా ఫీజులు వెళ్ళిపోతాయి అనుకుంటారండి, బట్
అంత ఏమీ ఉండదు, మేబీ 1% డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంతకు మించి ఏమీ డిఫరెన్స్ ఉండదండి. బెటర్ యూ కమ్ టు దన్ అడ్వైజర్, ఫైనాన్షియల్ ప్లానర్స్, ఎవరైనా ప్రొఫెషనల్స్ మా లాంటి వాళ్ళ దగ్గరకు వస్తే వీ విల్ లెట్ యూ నో వాట్ ఈస్ ద స్కీమ్ బెస్ట్ ఫర్ యూ బై టాకింగ్ టు యూ. అసలు మీతో మాట్లాడకుండా నేను స్కీమ్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే మీరు వేరు, మీ సిచ్యువేషన్ వేరు. సో మీ దాన్ని బట్టి నేను ఆ స్కీమ్ అనేది మీకు సెలెక్ట్ అవుతుందో లేదో నేను చెప్పగలుగుతాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భయం అంటే షేర్ మార్కెట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి 1 డే అని ఉంటుంది. ఆ డేలో మనం గెయిన్ చేసిందంతా పోతుంది. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే. అసలు ఈ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అదే మెయిన్ స్టాక్ మార్కెట్లో బాగా కావాల్సింది బిహేవియరల్ ఫైనాన్స్ అంటారు. అంటే మీ మెంటల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే డిసిప్లిన్డ్గా ఉండాలి, ఎమోషన్స్ని బాగా కంట్రోల్ చేసుకోగలగాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. సో ఇది అందరి వల్ల కాదండి. సో మీ వల్ల కాదు అనుకుంటే బెటర్ యూ గో విత్ అన్ అడ్వైజ్. అది మీకు ఎప్పుడు వస్తుంది? అంత మెచ్యూరిటీ కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ మీకు 5 years 6 years ఉంటే వస్తుంది. ఇనీషియల్గా వస్తుందా? అది ఇనీషియల్గా రాదు. బట్ ఏంటంటే వీళ్ళ మామూలుగా జనరల్గా ఏమనుకుంటారు, ఏముంది ఒక రిలయన్స్ కొనేసుకుందాము, ఒక టీసీఎస్ కొనేద్దాము, ఒక ఇన్ఫోసిస్ కొనేద్దాము, ఇంతే కదా స్టాక్ మార్కెట్ అంటే. బట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వెన్ ద మార్కెట్స్ ఆర్ గుడ్. బట్ వెన్ మార్కెట్స్ ఆర్ షివరింగ్, ఇప్పుడు టీవీలో ఒకేసారి అన్ని స్క్రోలింగ్ అయ్యే చూపిస్తూ ఉంటారు, మార్కెట్స్ ఈరోజు పడిపోయాయి, క్రాష్ అయిపోయాయి, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఇంకా మేబీ అది ఎంత పెద్ద స్టాక్ అయినా కరెక్ట్ అవుతుంది, బట్ ఆ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది మాత్రం మీకు తెలియదు. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో యూ బెటర్ టు అప్రోచ్ అన్ అడ్వైజర్ అండ్ అనలిస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి, నేర్చుకోండి, నెమ్మదిగా ఎవరైనా ఒక గైడెన్స్తో స్టార్ట్ చేయండి. అంటే ఎవరు గైడెన్స్ లేకుండా మీరు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ బ్రేక్ లేకుండా మనము డ్రైవ్ చేస్తే ఎంతసేపు డ్రైవ్ చేయగలం? మీరు అన్నట్టుగా ఎప్పుడొకప్పుడు క్రాష్, యాక్సిడెంట్ అనేది అవుతుంది. సో అలానే మనకి ఎవరిదైనా ఒక అనలిస్ట్ కానీ మా ద్వారా కానీ మీరు కొంచెం అడ్వైస్ తీసుకొని వెళ్ళారనుకోండి, మీకు ఏమైనా డౌట్ వస్తే మేము ఉన్నాం, వీ కెన్ టెల్ యూ. సో లైక్ దట్ ఫైనల్గా మీకు కొన్ని ఇయర్స్ తర్వాత మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఒక 5 years 6 years ఉంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ అంతవరకు ఒంటరిగా ఉండడం కన్నా ఎవరైనా ఒక అనలిస్ట్ ద్వారా మీరు అప్రోచ్ అయితే బాగుంటుంది. ఓకే, డెరివేటివ్స్ అంటే ఏంటి? ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఈ డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారండి, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే చాలామంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చేది ఈజీ అండ్ క్విక్ మనీ, తొందరగా మనీ అనేది డబుల్ అయిపోవాలి. మొన్న మీరు ఐపీఓస్లో ఒక 21 daysకే మనీ డబుల్ అయింది. ఎక్కడైనా అవుతుందా 21 daysలో? కానీ ఇక్కడ అవుతుంది. అది చూసి అందరూ ఎక్సైట్ అవుతారు, ఏంటి 20 daysలోనే 1 లక్ష 2 లక్షలు ఎట్లా అయిపోతుంది? అవుతుంది ఇక్కడ. సో అదేంటంటే అందరిని అట్రాక్ట్ చేస్తుంది, అరే 20 daysలోనే డబుల్ అవుతుందా మనీ అనేది. బట్ అందులో ఉండే రిస్క్లు వాళ్ళకి తెలియవు, ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ సైడే చూస్తారు కాబట్టి. అంటే కాయిన్కి 1 సైడే చూస్తారు, బట్ అదర్ సైడ్ చూడరు. అలానే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అవి వెరీ స్పెక్యులేటివ్ ఉంటాయండి. సో వీ నెవర్ రికమెండ్ ఎనీబడి టు గెట్ ఇన్ టు ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. చాలామంది ఏంటంటే ట్రేడింగ్ అవన్నీ చేస్తూ ఉంటారనమాట. బట్ వీ డోంట్ రికమెండ్ ఇనిషియల్ స్టేజెస్లో మీరు అంటే దాన్ని ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మనం ఏమనుకుంటామంటే 2-3 lakhs అనుకుని వెళ్తాం, బట్ అది మీకు లాసెస్ 10 lakhs 10 crores వరకు తీసుకెళ్ళొచ్చు. యూ డోంట్ నో, అంత డ్యామేజ్ చేస్తుంది. అట్లీస్ట్ మీకు స్టాక్స్ అయితే షేర్ ప్రైజులు పడిపోయినా మీకు ఆ షేర్లు అంటూ ఉంటాయి. ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో అవి కూడా ఉండవు, మొత్తం టోటల్గా జీరో అయిపోతుంది. ఇప్పుడు అట్లీస్ట్ మీరు స్టాక్ మార్కెట్లో ఈ రోజు కాకపోతే రేపన్నా పెరుగుతాయనే భరోసా ఉంటుంది. ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఏమి ఉండదు, ఇంక కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో అంత రిస్క్ ఉంటుందండి. మీరు డెఫినెట్లీ ఐ వాంటెడ్ యూ టు ఎవ్రీవన్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. అందరూ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మీరు పెట్టాలి. ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు, రేపు మీరు పెట్టాల్సిన స్టేజ్ వస్తుంది, అందరూ పెట్టాల్సిన స్టేజ్ వస్తుంది. బట్ ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ వీ హ్యావ్ టు స్లోలీ స్టార్ట్ ద ఇన్వెస్టింగ్ విత్ ద గైడెన్స్. ఓకే, అండ్ మనం గోల్డ్ తీసుకుంటే గోల్డ్ అనేది చాలామంది ఫిజికల్గా బై చేసి ఇంట్లో పెట్టుకుంటారు. బట్ ఇక్కడ షేర్ మార్కెట్ పరంగా చూసుకుంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటుంది. దీనికి వాటికి డిఫరెన్స్ ఏంటంటారు? సో ఇది చాలా అవుట్డేటెడ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అనేది ఇప్పట్లో చాలామంది తగ్గించేశారు. అంటే ఇప్పుడు 1 gram గోల్డ్ ఒకటి వచ్చింది. ఇంకొంతమంది ఏంటంటే గోల్డ్ అనేది అంత హెవీగా వేసుకోవడం కూడా స్టైల్ కూడా తగ్గిపోయింది.
ఒకళ్ళు హెవీగా వేసుకున్న 1 గ్రామ్ గోల్డ్ అవి వాడుతున్నారు. బట్ ఫిజికల్గా గోల్డ్ అనేది అంటే మెయింటైన్ చేయడం కన్నా ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్ని మేనేజ్ చేయడమే బెస్ట్ అని. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ ఇంత రేట్ అయింది కాబట్టి మీరు ఎంత సేఫ్గా పెట్టుకోగలుగుతారు, అది ఒక పర్సెంట్. తర్వాత మీరు లాకర్లో పెట్టాలి అంటే లాకర్ ఛార్జెస్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అయిపోయాయి అనమాట. ఫిజికల్గా ఒక బిస్కెట్ కొనడము, లేకపోతే కాయిన్స్ కొనడము, లేకపోతే ఒక చైన్స్, ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ విత్ దట్ మెయింటైన్ చేయటం, కానీ ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరు మార్చినప్పుడు కూడా మీకు డిజైన్ మారిపోతూ ఉంటుంది ఎవ్రీ 2-3 ఇయర్స్కి. యూ ఫీల్ లైక్ అరే చాలా ఓల్డ్ అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మార్చుతారు. సో అగైన్ యూ విల్ ఇన్ టు లాసెస్. అంటే ఆ గోల్డ్ షాపుల్ని మీరు రిచ్ చేస్తున్నారు, మీరు రిచ్ అవ్వట్లేదు. సో దానికన్నా బెటర్ ఏంటంటే యూ గో విత్ గోల్డ్ ఈటీఎఫ్స్ అని, గోల్డ్ మీరు అన్నట్టుగా గోల్డ్ సావరిన్ బాండ్స్ అని. సో వీటిలో ఏంటంటే మీకు ప్యూరిటీ బాగుంటుంది అండ్ మీకు దాని మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్స్ బాగుంటాయి. అండ్ ఏంటంటే ఈ గోల్డ్ బాండ్స్లో ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు గోల్డ్ పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఇస్తారా? ఇవ్వరు. బట్ గోల్డ్ బాండ్స్ అనేవి కొత్తగా వచ్చాయండి. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ₹1,00,000 పెడితే దాని మీద 2.5% ఇంట్రెస్ట్ మీకే ఇస్తారు. అండ్ 8 ఇయర్స్ మెచ్యూరిటీ తర్వాత ఇప్పుడు మీరు 5,000 పెట్టింది, అప్పుడు 10,000 అయినా మీకు 10,000 ఇస్తారు. అంటే క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్సెస్ ఉండవు. సో దీస్ ఆర్ ఆల్ న్యూ అవెన్యూస్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు. అంటే గోల్డ్ని మరీ ఓల్డ్ వేస్లో అలా కొనటము, ఫిజికల్గా దాన్ని హోల్డ్ చేయడం కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేకపోతే గోల్డ్ బాండ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, మీరు ఇండివిజువల్ ఫైనాన్షియల్ ప్లానర్గా కూడా సర్వీసెస్ అందిస్తున్నారు. ఈ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? అదేనండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సో మెనీ, ఇప్పటికీ నాకు డైలీ ఒక 2-3 క్లయింట్స్ అన్న డైలీ నాకు మీటింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగిందండి. అంటే ద రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్. అంటే అప్పట్లో ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గరికి వెళ్లకుండానే మీరు అన్ని, అంటే మీ పేరెంట్స్ కానీ నా పేరెంట్స్ కానీ దే హ్యావ్ రీచ్డ్ ఆల్ ద గోల్స్. ఇప్పుడు ఎందుకు మనకు ఫైనాన్షియల్ ప్లానర్ అవసరం? ఫస్ట్ క్వశ్చన్. మన పేరెంట్స్కి అవసరం లేనిది మన జనరేషన్కి ఎందుకు ఫైనాన్షియల్ ప్లానర్స్ అవసరము? ఎందుకు మనం ఒక అడ్వైజర్, ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే దట్ టైమ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ లో. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా, ఎవ్రీ మంత్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అప్పుడు జాబ్స్ కెరియర్కి అంత ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు జాబ్స్ అండ్ కెరియర్స్ ఆర్ వెరీ అన్సర్టెన్. అప్పుడు అంత హెల్త్ ఇష్యూస్ లేవు, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు హ్యాండిల్ చేయాలి? అప్పుడు మనకు అది అంత అవసరం ఉండేది కాదు. ద ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ టు బి హెల్ప్ యూ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అన్సర్టనిటీస్ ఆర్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. అంటే మన లైఫ్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో అండ్ లైఫ్ స్పాన్, అప్పట్లో మీరు వర్క్ 60 వరకు మీరు బాగా వర్క్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 50కే నో ఐ కెనాట్ వర్క్ మోర్ దాన్ 50, ఐ వాంట్ టు రిటైర్ ఎర్లీ ఎట్ 50 అనే స్టేజ్కి వచ్చారు. అప్పట్లో 65కే లైఫ్ స్పాన్ ఉండేది. అంటే 60 వరకు వర్క్ చేసేవాళ్ళు, అనదర్ 5 to 10 ఇయర్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు 85 ఇయర్స్ లైఫ్ స్పాన్. అంటే మీరు వర్క్ చేసేది 50 ఇయర్స్, మీరు వర్క్ చేయకుండా ఇన్కమ్ లేకుండా ఉండాల్సిన లైఫ్ ఎంత? 35 ఇయర్స్. క్యాన్ యూ ఇమాజిన్? 35 ఇయర్స్ ఇన్కమ్ ఎట్లా తెచ్చుకుంటారు? అన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు లేవు. సో ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్, అప్పట్లో ఇంత లైఫ్ స్టైల్ ఉందా? ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ ఎవ్రీవన్, అంటే అప్పట్లో ఏదైతే మనకి మనం ఎగ్జాగరేట్ అనుకుంటున్నామో ఇప్పుడు అది కామన్ అండ్ నెసెసిటీస్, లైక్ హ్యావింగ్ ఎ కార్, హ్యావింగ్ ఎ డ్రైవర్, గెటింగ్ రెడీ, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ మన లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో ఇన్ని చేయాలి ఒక లైఫ్లో అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. సో ఎవరో ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు మీతో పాటు జర్నీ చేసే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు మీకు టైం టు టైం మీకు సలహా ఇస్తూ ఉంటారు. లైక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. అసలు ఎట్లా ఉంటారంటే నేను మా క్లయింట్స్తో మాట్లాడతాను కదా, ఒక 5-6 పాలసీలు ఉంటాయండి, ఆ పేరేంటో వాళ్ళకి తెలియదు. నేను అడుగుతా సార్ ఎండోన్మెంట్ పాలసీయా టర్మ్ పాలసీ అంటే వాళ్ళకి తెలియదు డిఫరెన్స్. మరి ఎట్లా కొన్నారు అంటే ఏమో, ఐ డోంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్స్ అనమాట. మనం ఒక మొబైల్ కొంటే దాని ఫీచర్స్ టక్మని చెప్తారు, అది జస్ట్ 10,000 మనతో పాటు 2 ఇయర్స్ ఉంటుంది. బట్ స్కీమ్ ఏదైనా మనం కొనుక్కునేటప్పుడు అది 20 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఆయన 50,000 పే చేస్తారు. మీకు ఎన్ని వివరాలు తెలియాలి? ఎందుకు తెలియట్లేదు?
ఎందుకు తెలియట్లేదంటే యూ డోంట్ నో ఎనీథింగ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. అసలు మీకంటూ కొంచెం నాలెడ్జ్ ఉంటే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కునేటప్పుడు ఆ క్వశ్చన్స్ అడుగుతారు. రోజుకి మీకు 100 కాల్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి అని. లేకపోతే కొంతమంది ఏంటంటే మొహమాటానికి తీసుకుంటారండి, అంటే ఫ్యామిలీలో ఎవరో వచ్చి మీరు ఇన్సూరెన్స్ తీసుకోమంటే, లేకపోతే కొంతమంది ఆఫీసుల్లో కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇంకా అలా అడుగుతూ ఉంటే మీరు ఏదో ఒకటి తీసేసుకుంటారు అనమాట. బట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఇలాంటి మీకు లైఫ్లో అందరి లైఫ్లో జరుగుతూనే ఉంటాయండి. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఈ పాలసీ అనవసరంగా తీసుకున్నాము, ఇప్పుడు దాన్ని బయటకు రాలేము, ఇప్పుడు మీరు ఆపేస్తే ఆ డబ్బులన్నీ పోతాయి. అలానే మీరు కంటిన్యూ చేస్తే ఈ కట్టిన డబ్బులు కూడా మీకు చివరికి వచ్చేటప్పటికి మీరు కట్టిన డబ్బులే మీ చేతిలో పెడతారు. ఒక్కొక్కసారి అది కూడా రాదు మీరు కానీ కరెక్ట్గా పే చేయకపోతే. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయండి. లైక్ వాళ్ళకి హెల్త్ పాలసీ ఉండదు, ఉండాల్సినవి ఏవి ఉండవు, ఉండకూడనివన్నీ ఉంటాయి. కొంతమంది చిట్ ఫండ్స్లో పెడుతూ ఉంటారు. ఎందుకు చిట్స్, అది ఇంటి పక్కన మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, సార్ ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే నెలకి 20,000 చిట్లు కడుతున్నాం మేడం అంటే. అసలు అతని మీద మీరు ఎప్పుడైనా రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నారా అంటే ఏం లేదు. వాళ్ళకి తెలియదు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, వాళ్ళు ఎంత కడుతున్నారు, చివరికి అది ఎంత వర్కౌట్ అవుతుంది ఏమీ తెలియదు. అలా కడుతూనే ఉంటారు, ఒక చిట్ తర్వాత ఒక చిట్ అట్లా. సో ఇలా చాలా మిస్టేక్స్ అనమాట మన జనరల్గా. సో మేము ఏం చేస్తామంటే వీ విల్ గైడ్ దెమ్. అసలు మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ చేసి వాళ్ళని పర్ఫెక్ట్గా ఎలా చేస్తే బాగుంటుంది. ట్యాక్స్ ప్లానింగ్ తెలియదు చాలామందికి, రిటైర్మెంట్ ప్లానింగ్ తెలియదు, ఇన్సూరెన్స్లో రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, బేసిక్ అనమాట. కంటింజెన్సీ ప్లానింగ్ అంటే అసలు లేనే లేదు. కంటింజెన్సీ అంటే ఏంటంటే మీకు సడన్గా శాలరీ రాలేదు 1 month, ఎట్లా చేస్తారు మీరు? హౌ డూ యూ హ్యాండిల్? అక్కడి నుండి స్టార్ట్ అవుతాయండి ప్రాబ్లమ్స్. ఎందుకంటే కంటింజెన్సీ ప్లాన్ లేకపోతే మీరు ఏం చేస్తారు? క్రెడిట్ కార్డ్స్ వాడడము, లేకపోతే ఎక్కడో దగ్గర డబ్బులు తీసుకురావడము. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ మేనేజింగ్ ద ఫినాన్సెస్. అంటే మీరు ఫస్ట్లో స్టార్ట్ చేసినట్టుగా అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు కానీ వాటి మేనేజ్మెంట్ రావట్లేదు. సో ఈ మనీ మేనేజ్మెంట్ కోసమే వీఆర్ డూయింగ్ దీస్ ప్రాక్టీస్ అనమాట. ఐఎమ్ డూయింగ్ ద ప్రాక్టీస్ అండ్ అప్రోచ్, అంటే అందరికీ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు మేము అనుకోండి ప్రొఫెషనల్స్, ఐ కెన్ చార్జ్ 20,000 5,000 అలా చేస్తే మీకు అప్రోచ్ ఉండదు కదా అని చెప్పి. సో ఐ వాజ్ డూయింగ్ దిస్ సర్వీస్ టు ద క్లయింట్స్ ఫర్ పాస్ట్ 5-6 years నుంచి నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ఐ విల్ డూ మేనేజ్ జస్ట్ బై కన్సల్టెన్సీ ఒక 1,000 rupees మనం ఫిక్స్ చేసేసి, సో దెన్ ఐ విల్ గివ్ ద సర్వీస్ అండ్ ఎగ్జిక్యూట్ అండ్ ద మేనేజ్. ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ సిన్స్ లాంగ్. ఓకే, ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అవగాహన కల్పించడం కోసం మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు? ఎస్ అండి. ఇప్పుడు మేము ఏంటంటే చాలా మంది వీకెండ్స్లో ఎక్కువగా ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఉమెన్ అండి, ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఫస్ట్ యూ లెర్న్. చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ హస్బెండ్ ఎక్కడ పాలసీ తీసుకున్నారు, ఆయన ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకంటే షీ నెవర్ ఇన్వాల్వ్ ఆల్ దోస్ మ్యాటర్స్. ఈ హస్బెండ్ ఎవరైతే స్పౌజ్ ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చెయ్యరు. సో దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో కూడా ఆమెకు తెలియదు, ఎన్ని పాలసీలు ఉన్నాయో ఉమెన్కి తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో కూడా తెలియదు. సో ఫస్ట్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద ఉమెన్ ఫస్ట్. సో మీరు అవ్వాలి అంటే వీఆర్ కండక్టింగ్ ఒక 5,000 rupees అండి మేము ఛార్జ్ చేస్తున్నాము. సో ఎవ్రీ వీక్ ఒక 1 hour ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఆన్లైన్లో మీరు జూమ్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు, ఐదర్ ఆఫ్లైన్ కూడా మేము ఈ కరోనా పోతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో దీస్ ఆర్ ఆల్ ద ఫైనాన్షియల్ లిటరసీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్. ఓకే, ఇక్కడ మీది ఇన్స్టిట్యూట్ ఉంది కదా, కోవిడ్ టైంలో దీన్ని ఎలా చేశారంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ప్రొవైడ్ చేయండి? ఎస్పెషల్లీ వీ హ్యావ్ కంప్లీట్, అంటే మనమే కాదండి మొత్తం వరల్డే ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది పోస్ట్ కోవిడ్, డ్యూరింగ్ ద కోవిడ్. సో మేము మొత్తం ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆన్లైన్లోనే. ఇప్పుడు మా క్లయింట్స్ ఉంటారండి ఈవెన్ యూఎస్ నుంచి, తర్వాత దుబాయ్ నుంచి, నైజీరియా నుంచి కూడా నాకు కాల్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్లైన్ అండ్ బై కాల్. ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, నా దగ్గర వరకు రావాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ డూ ద ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆన్ కాల్ అండ్ వీ కెన్ గివ్ ద కోర్సెస్ ఆన్ జూమ్, అట్లా అనమాట. మొత్తం ఆన్లైన్లోనండి ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ కోర్సెస్ కానీ కన్సల్టెన్సీ కూడా అన్నీ కూడా మేము ఈ డ్యూరింగ్ కోవిడ్ టైంలో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ ఆన్లైన్ అండ్ వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం కదా. చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేసి మనీ ఎర్న్ చేస్తుంటారు, వాటిని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా అవ్వచ్చు అని తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 News.